ఆ శబ్దం మళ్ళీ వచ్చిందిరా. ఇది మామూలు విషయం కాదు. నీరు విషమైందేమో. ప్రతిరోజు ఎవరో ఒకరు అనారోగ్యం. అక్కడికి వెళ్ళకండి, దెయ్యాలుంటాయి. ఏమైందో తెలీదురా, పంటలు పండటం లేదు. ప్రతిరోజు ఏదో వింత శబ్దాలు. దేవుడే కాపాడాలి. ఇక మన ఊరిని వదిలి వెళ్ళిపోదాం. పోలీసులకు చెప్పినా సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఇది దెయ్యాల పని కాకపోతే ఇంకేమిటి? ఇక్కడ ఉండటం కష్టమైపోయింది. మన పిల్లల కోసమైనా ఈ ఊరిని వదిలి వెళ్ళిపోదాం. భయపడకండి, ఈ ఊరికొచ్చినది దెయ్యం కాదు, నిజం. హల్క్ రాత్రంతా ఊరంతా తిరిగాడు. పొలాలు చూశాడు, నీరు పరీక్షించాడు. చివరికి పాత దేవాలయం దగ్గర ఆగాడు. అక్కడే అసలు నిజం బయటపడింది. ఇది దెయ్యాల పని కాదు, పాతకాలంలో పాతిపెట్టిన రసాయన వ్యర్థాల ప్రభావం. హల్క్ తన బలంతో ఆ వ్యర్థాలను తొలగించాడు. కొత్త బావులు తవ్వించాడు. పొలాల్లో మళ్లీ జీవం వచ్చింది. సమస్య నుంచి పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కోవడమే ధైర్యం. ఇంత సీరియస్ కథ చెప్పాక మీరు కూడా భయపడకండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే హల్క్ మళ్ళీ వస్తాడు. మళ్ళీ కలుద్దాం.